వెల్కమ్ టు 20 టీవీ న్యూస్. నేడు దేశవ్యాప్తంగా చూసుకున్న, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్న యూఏపీఏ చట్టాన్ని విరుదుగా వాడడం జరుగుతుంది. దానికి గల కారణాలు ఏంటో అనేది మనం 20 టీవీ న్యూస్ అన్వేషిస్తుంది. సమాచారం సేకరించడానికి నేడు విజయవాడలో ఉన్నాము. ఏపీసీఆర్ అసోసియేషన్ ఫర్ సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ రాష్ట్ర అధ్యక్షులు పిజుగా శ్రీనివాస్ గారు మాతోటి ఉన్నారు. వారిని అడ్వకేట్ గారు, హైకోర్టు అడ్వకేట్ గారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకు ఈ విధంగా యూఏపీఏని చట్టాలు పెట్టి యువతని మరియు ఏదైతే ఉద్యమకారులని, భారతదేశపు ఉద్యమకారులని అరెస్టులు చేయడం, నిర్బంధించడం, వాళ్ళకి బెయిల్ రాకుండా కొన్ని సంవత్సరాలు నిర్బంధించి ఉంచడం, దీనికి గల బ్యాక్గ్రౌండ్ ఏంటో, దీనివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వచ్చే బెనిఫిట్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మనం చూసుకుంటే మన విజయవాడలో మన కేసులో ఒక 4 యువకుల్ని యూఏపీఏ కింద అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ఐఏ కూడా వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసింది. వాళ్ళ ఇంటి సోదాలు కూడా జరిపింది. వాళ్ళ ఇళ్లలో కొన్ని ఎవిడెన్స్ తీసుకెళ్ళామని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి సోదాలు చేశారు. దాన్ని మీరు ఆ కేసు వాదిస్తున్న అడ్వకేట్గా మీరు అక్కడ స్పాట్లోకి వెళ్ళి ఖండించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? అంటే యాక్చువల్గా మార్చి 23న ఎన్ఐఏ వాళ్ళు కాదు, లోకల్ పోలీసులు, 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారు ఇక్కడ విజయవాడ పోలీస్ కమిషనర్ యొక్క ప్రొసీడింగ్స్ కొన్ని ఇచ్చారని చెప్పేసి, వారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఆధారంగా సర్చ్ ప్రొసీడింగ్స్ అంటారు. ఆ సర్చ్ ప్రొసీడింగ్స్ ఆధారంగా మేము రైడ్స్ చేసామని చెప్పేసి ఆ సర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకుని వాళ్ళు మార్చి 23న రైడ్ చేయడం జరిగింది. అయితే దీనికంటే ముందు అప్పుడే అది మనకి చూస్తే, ఒకటి నార్త్లో హోలీకి సంబంధించిన దానికి సంబంధించింది హోలీ బాత్ కాదు, బ్లడ్ బాత్ జరుగుతుందని చెప్పేసి నార్త్ ఏరియాలో కొంత అలజడి సృష్టించడం జరిగింది. దాని మీద అక్కడ సంఘటనలు జరిగినాయి. ఆ తర్వాత రంజాన్ ఫెస్టివల్ అయిపోయిన కొద్ది రోజులకి ఇది ఇక్కడ మనకి విజయవాడలో ఇది 23వ తారీఖున ఒకేసారి ఇక్కడ తర్వాత రాజస్థాన్, బీహార్, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ మొత్తం వరుసగా అన్ని చోట్ల కూడా ఇచ్చేసి 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకు బేస్ అయితే విజయవాడ 1 టౌన్లో రెహంతుల్లా, సోహాల్ అండ్ డానిష్ వీళ్ళ ఇళ్ల మీద వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. వీళ్ళు రైడ్ చేసిన వీళ్ళందరూ కూడా జస్ట్ మైనారిటీ తీరిన వాళ్ళందరూ కూడా అంతే, 21 వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఉన్నారు. దీంట్లో ఈ 13 మందిలో కూడా ఒకళ్ళు జోనైల్ ఉన్నారు. జోనైల్ కోర్టు కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు రిపోర్ట్ ఇచ్చింది కాదు, ఏమి కాదు. పోలీసులు దానికి సంబంధించింది ఆల్రెడీ ఒక ప్రొసీడింగ్స్ తయారు చేసుకున్నారు, రైడ్ చేయాలనుకున్నారు. ఆ రైడ్ చేసే దాంట్లో భాగంగా వీళ్ళు ఇక్కడ లోకల్ పోలీసులు తీసుకున్నారు. అయితే ఇది ముందుగానే దీనికి సంబంధించింది ఇది మొత్తం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది. వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకి ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా రాకూడదు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ లోకల్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినట్లు, దీనిలో ఏదో దేశ భద్రతకు సంబంధించిన ఇవన్నీ కూడా కేసు లింకులు ఉన్నాయి, తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపించుకోవడాన్ని ఆ తర్వాత రంగంలో దిగడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు తర్వాత ఒక 2 నెలల తర్వాత వాళ్ళు ఈ కేసును వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. అప్పుడు దాకా లోకల్ పోలీసులే దీనికి సంబంధించింది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అది ఒకసారి ఈ మొత్తం రైడ్స్ కూడా అన్ని బృందాలు కూడా ఒకేసారి జరిగినాయి. మొత్తం ఈ 13 మందిని కూడా మిగతా రాష్ట్రాల్లో వాటన్నిటిలో కూడా ఒకే రోజు ఒకే చోట వీళ్ళందరూ కూడా 3-4 రోజుల తేడాతోటి వీళ్ళందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. అయితే ఈ ఒకే కేసులో ఉన్న ఈ 13 మంది కూడా ఎవరికి కూడా వాళ్ళకి ఫిజికల్ కాంటాక్ట్స్ ఏమీ లేవు. వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడం కానీ, ఒక కాన్స్పిరసీ చేయడం కానీ, మనం ఇట్లా చేద్దామని కానీ, వాళ్ళ ఆలోచనలు పంచుకోవడం కానీ ఇది ఎక్కడా కూడా లేదు. వర్చువల్గా ఉందా సార్? వర్చువల్గా కాంటాక్ట్స్ ఉన్నాయి. వర్చువల్గా కూడా 2-3కి సంబంధించిన ఈ హైదరాబాదు వీళ్ళకి, తర్వాత బీహార్లో ఒకళ్ళకి అట్లాగా కాంటాక్ట్స్ మనకి ఆ చాటింగ్, అది కూడా ఆ చాటింగ్ కనిపిస్తుంది. కానీ ఆ చాటింగ్ కూడా దానికి సంబంధించింది ఎస్ మీరు చెప్పింది బాగానే ఉంది, మీతో నేను ఏకీభవిస్తున్నాను, ఇలాంటి చాటింగ్స్ అవి ఉన్నాయి తప్ప వాళ్ళని మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు మీకు తెలుసా అంటే వాళ్ళు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వీళ్ళు వాళ్ళకి కానీ ఎవరికి కూడా తెలియదు. వీళ్ళందరూ కూడా కాంటాక్ట్స్ ఏమీ లేవు దీంట్లో. ఇప్పుడు
ఛార్జ్ షీట్లో ఇప్పుడు దీనికి ఛార్జ్ షీట్ లోకల్ పోలీస్ బిల్డప్ చేస్తున్నారు, ఎన్ఐఏ బిల్డప్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ముందు విచారణ అంతా కూడా లోకల్ పోలీసులు చేశారు. వీళ్ళని అరెస్ట్ చేయడం కానీ, సోదాలు నిర్వహించడం కానీ, సోదాల్లో సీజ్ చేయడం కానీ, తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడం, కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించిన మళ్ళీ జడ్జి గారి దగ్గర వీళ్ళు పోలీస్ కస్టడీకి తీసుకోవాలని పోలీస్ కస్టడీ పిటిషన్స్ వేయడము, పోలీస్ కస్టడీకి తీసుకోవడము, తర్వాత వాళ్ళని విచారించడం, ఇదంతా కూడా లోకల్ పోలీసుల దీంట్లోనే జరిగింది ఇవన్నీ కూడా. అయితే బయటికి జరిగింది అది, కానీ ఈ లోకల్ పోలీసులు ఎట్లా వచ్చిందంటే పోలీస్ కస్టడీ అప్పుడు కూడా వాళ్ళు లాయర్ని అనుమతించారు. అప్పుడే తెలిసింది, మేము అక్కడికి వెళ్ళినప్పుడు అంతా కూడా ఎన్ఐఏ పోలీసులు ఉన్నారు, తర్వాత మీద టాస్క్ పోలీసులు, ఇంకా చాలామంది వచ్చేసి ఎవరెవరో అధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అప్పటికే ఇది మొత్తం కూడా ఒక కాన్స్పిరసీ తోటి ఇదంతా కూడా ఈ సౌత్లో కూడా టెర్రరిస్ట్ లింక్స్ ఉన్నాయి. సౌత్లో కూడా ఈ ముస్లిమ్స్ దీనికి సంబంధించిన వీళ్ళ ఇది అణచివేయాలి అనే దీంతో ఈ కేసు పెట్టినట్టు కనిపిస్తుంది. కానీ మొత్తం కేసు చూస్తే దీంట్లో అదేదో ఒక నేరానికి సంబంధించింది కానీ, లేకపోతే ఒక టెర్రరిస్ట్ దీనికి సంబంధించిన ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేదు. ఎందువల్ల అట్లా అనుమానం వస్తుందంటే, ఫస్ట్ వాళ్ళు ఈ సోదాలకి మార్చి 23, 24 వెళ్ళేటప్పటికే వాళ్ళు మొత్తం అసలు చేసి లోపల వాళ్ళు ఇది అనేది తీసుకున్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి సమాచారం వస్తుంది. కానీ వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికే మొత్తం టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, టెర్రరిస్ట్ లింక్స్ అని, లేకపోతే వాళ్ళ దగ్గర ఇట్లా దొరికినాయి అని, అట్లా దొరికినాయి అని చెప్పేసి, ఈ సమాచారం అని, వీళ్ళకి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాయి. అసలు ఒకసారి సీజ్ చేసిన తర్వాత, మెటీరియల్ వచ్చిన తర్వాత దాంట్లో ఏముంది ఏమిటి అవన్నీ కూడా చూడాలంటే మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టి పర్మిషన్ తీసుకొని అవన్నీ కూడా ల్యాప్టాప్స్ కానీ లేకపోతే వీటిలో కానీ సమాచారం సేకరించాలి. అవన్నీ లేకుండానే ముందుగానే లీక్ చేశారు. అంటే సెంట్రల్ మీడియాలో వస్తున్నాయి సార్, తెలుగు మీడియాలో వచ్చినవి, తెలుగు మీడియా అన్నిట్లో మొత్తం నేషనల్ వైడ్గా వచ్చింది. ఎందుకంటే ఇది రాజస్థాన్, బీహార్, ఢిల్లీలో కూడా వచ్చింది కదా, అన్ని చోట్ల వచ్చేసింది. తెలుగు ఏంటంటే ముందు ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ ఇంకా ఫాస్ట్గా ఇక్కడ న్యూస్ బ్రేక్ అయిపోయింది, బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. ఎందుకు ఇట్లా ఇది చేశారు అని అంటే ఇదంతా కూడా ఒక కాన్స్పిరసీ, ఒక ప్లాన్ ఉన్నది దీనికి. అది కూడా మనం చూసుకోవాల్సిందంటే నేను ఇందాక చెప్పినట్లుగా రంజాన్ అయిపోయిన తర్వాత ఇది జరగాలి అని ముందుగానే ప్లాన్ చేసుకొని, రంజాన్ చాలా ప్రశాంతంగా జరిగింది, అందరూ ప్రార్థన చేసుకున్నారు, ఇది చేశారు, దాన ధర్మాలు చేశారు. వాళ్ళు దానికి సంబంధించింది రంజాన్ వాళ్ళ మతాచారం ప్రకారం వాళ్ళు అన్నీ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత జస్ట్ 3-4 రోజుల తర్వాతనే ఇది జరిగింది మొత్తానికి. కాబట్టి దీనికి అసలు పెట్టడమే వాళ్ళు యూఏపీ అని చెప్పేసి కేసులో సెక్షన్స్ పెట్టారు. అయితే ఇప్పుడు మనకి ఇంతకుముందు అయితే ఐపీసీ ఇవన్నీ కూడా తర్వాత చట్టాలు మార్చేసి భారతీయ న్యాయ సంహిత ఇవన్నీ వచ్చినాయి కదా. వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఈ ఏదైతే దేశ భద్రతకు సంబంధించి ఏదైతే యూపీఏ చట్టం ఉందో ఒక ప్రత్యేక చట్టాన్ని పెట్టుకున్నారో ఆ చట్టంలో